అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. విప్లవాల కిల్లా నల్లగొండ జిల్లా నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖరావాన్ని మోగించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోరుగడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట పేరుతో బస్సు యాత్రను మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టాడు. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని బస్సు యాత్రలో కేసీఆర్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తోంది. మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర 17 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే ఈ బస్సు యాత్ర 12 లోక్సభ స్థానాల పరిధిలో కొనసాగుతుంది. ఇక ఈ బస్సు యాత్ర వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటకు చేరుకుంటుంది. సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో ఈ బస్సు యాత్ర ముగియబోతోంది. ఇక ఈ బస్సు యాత్రలో కేవలం రోడ్ షోలకు మాత్రమే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ఉదయం పూట రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. బస్సు యాత్రలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులను వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతున్నారు. ఇక బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక ఘట్టాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికైంది. గులాబీ అధినేత కేసీఆర్ కు నల్లగొండతో సెంటిమెంట్ కలిగి ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్వహించిన నల్గొండ, కరీంనగర్, చేవెళ్ల బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పోలంబాట పేరిట కూడా ఒక బస్సు యాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పాటైన బీఆర్ఎస్ 2002 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవానికి నల్గొండనే వేదికగా నిర్వహించింది. ఇక ఆ తర్వాత తొలి ప్లీనరీకి 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించి జిల్లాపై చెరగని ముద్ర వేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై 2003 ఆగస్టు 26న కోదాడ నుండి కేసీఆర్ పాదయాత్ర చేపట్టారు. ఇక 4 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర హాలియాలో బహిరంగ సభతో ముగిసిపోయింది. 2004లో ఫ్లోరైడ్ పై అధ్యయనం కోసం కేసీఆర్ 2 రోజుల బస్సు యాత్రను చేపట్టారు. ఆ తర్వాత మరిగూడ, నాంపల్లి, చండు, నార్కెట్పల్లి మండలాల్లో పర్యటించి ఫ్లోరైడ్ బాధితులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ సమయంలోనే గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని తల్లడిల్లే నల్గొండ అంటూ స్వయంగా కేసీఆర్ పాట రచన చేశాడు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆలేరు నుంచి తొలిసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయం లభించింది. 2008లో నల్గొండ వేదికగా కేంద్రంపై ఒత్తిడి కోసం ఎంపీగా ఉన్న కేసీఆర్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు కూడా రాజీనామా చేశారు. ఎన్జీ కళాశాల వేదికగా ప్రొఫెసర్ జయశంకర్ రాజీనామా పత్రాలు అందించారు. ఆ తర్వాత 2014లో కేంద్రం ప్రకటన అనంతరం సూర్యాపేటలో సమరబేరి సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టాడు. ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తుంటి వెముక శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా నల్గొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. రాజకీయంగా కేసీఆర్ కు బాగా కలిసి వచ్చిన నల్గొండ జిల్లా నుంచి ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. ఈసారి మరి నల్గొండ జిల్లా గెలుపునిస్తుందా, ఓటమినిస్తుందా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.